ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ త్రయోదశి ఆదివారము, ఎంతో విశేషమైన రోజు. మనందరము పూర్వజన్మ సుకృతం వలన ఈ వైశాఖ మాసం వ్రత మహాత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి హేమాంగద మహారాజు యొక్క వృత్తాంతం తెలుసుకుందాము. ఈ యొక్క మహారాజు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. ఈయన దాన ధర్మాలకు లెక్కే లేదు. భూమిలోని ఇసుక రేణువులనైనా లెక్కించవచ్చు, లేదా ఆకాశంలోని నక్షత్రాలనైనా లెక్కించవచ్చు. కానీ ఈయన చేసిన గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు అలాంటి ఎన్నో పెద్ద పెద్ద దానాలు చేసేవాడు. ఈయన ఇన్ని దానాలు చేసినప్పటికీ దాహమైన వారికి జలదానం మాత్రం చేయలేదు. ఎందుకంటే జలము ఎక్కడైనా ఎవరికైనా అనాయాసంగా లభిస్తుందని అందుకని పెద్ద దానాలే చేసేవాడు. అయితే ఈయన జలదానం చేయనందుకు ఈయన మరణించిన తర్వాత 10 జన్మలు చాతక పక్షిగా, 10 జన్మలు గ్రద్దగాను, మరి తరువాత జన్మలో బల్లిగా ఆ యొక్క శృతకీర్తి మహారాజు, మిథిలా నగరాధీశుడైనటువంటి శృతకీర్తి మహారాజు గారి అంతఃపురంలోని గోడ మీద బల్లిగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి శృతదేవ మహాముని ఆ రాజుగారిని దర్శిస్తే అప్పుడు ఆ మహర్షి పాదాలను కడిగి రాజుగారు ఆ నీళ్లను తన తల మీద చల్లుకునేటప్పుడు ఆ నీటి బిందువులు కొన్ని బల్లి మీద పడి ఆ బల్లి మానవ స్వరంతో రక్షించండి రక్షించండి అని కేకలు పెడితే అప్పుడు శృతదేవ మహాముని నీవెవరు అంటే ఆయన తన వృత్తాంతం అంతా చెప్తాడు. తాను హేమాంగదుడని, నన్ను ఎలాగైనా రక్షించండి, ఈ యొక్క జన్మల నుంచి నన్ను రక్షించండి అని వేడుకుంటే అప్పుడు శృతదేవ మహాముని తాను వైశాఖ మాస వ్రత మహాత్యాన్ని కొంత భాగాన్ని ఆ బల్లికి ధారపోయగా అప్పుడు ఆ బల్లి ఒక దివ్య పురుషునిగా మారి తాను పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. అక్కడ 10,000 సంవత్సరాలు పుణ్యలోకాల్లో గడిపి తరువాత ఇక్ష్వాకు వంశంలో కాకుత్స మహారాజుగా జన్మించింది. ఇలా ఆ యొక్క శృతదేవ మహాముని తన వైశాఖ వ్రత మహాత్యాన్ని, ఆ యొక్క వ్రత ఫలితాన్ని ధారపోస్తే ఆ బల్లికి ఎంతో పుణ్యలోకాలు కలిగినాయి. ఇలా ఎవరైనా సరే వైశాఖ మాసాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే వారికి సకల శుభాలు కలుగుతాయి అంటూ నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేస్తాడు. ఈ కథ నచ్చిన వారు లైక్ చేసి